తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే. దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే. ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి. మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయింది. ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసుకేటి నీళ్ళు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్ ఇయ్యలే, ఏది లేదు. అంత పట్టిదే గ్యాస్. మాట్లాడు, చెప్పుడు, మోసం చేసి పోవుడు. ఆ పరిస్థితులలో మూనిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాష్ట్రం. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా వీళ్ళు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేంగని చెప్పి బయలుదేరి ప్రజలు జమైతా పోయినరు. అట్లా పక్షిలాగా మొత్తం తెలంగాణ తిరిగి విశ్వ ప్రయత్నం చేస్తే ఒక పెద్ద ఉద్యమ కెరటం తయారైన తర్వాత మేము కూడా తయారుపై మేము ఇస్తాం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెడితే సరే మంచి మాటగా ఎవడైతే ఇస్తే ఇచ్చినా ఎవడైతే కావాలి తెలంగాణ ఎవరిచ్చేంది అనే పద్ధతితోని కాంగ్రెస్తో జట్టు కట్టినాం, గెలిచినాం. అమాంతంగా నేను తెలంగాణ లేవట్టుకపోయి ఢిల్లీలో పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది, ఒక దశకు వచ్చింది. కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా వెనుకకు పోయి ఎగబెట్టే ప్రయత్నం చేసింది. అప్పుడు రోషియా అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఆ రోషియా 14F అని ఒకటి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్ సిటీలో మనోళ్ళకి ఇక పోలీసు ఉద్యోగం, సెపరాజ్ ఉద్యోగం కూడా దొరకదు. అప్పుడు నాకు తిక్కరేగింది. నేను బతికుండగానే ఉద్యమం నాటిపోయిన నాయకుని నేను బతికుండగానే ఇక వీళ్ళు ఇట్లా F-15, E-15, R-15 తెస్తే ఇంకేం మిగులుతుంది, సావో రేవో తేల్చుకోవాలని చెప్పి ఆ రోజు నేను శపథం కట్టిన. ఉద్యోగ గర్జన చేసి సిద్దిపేటలో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ తల్లి ఆందకనే మంచిగా దేకలేంగని చెప్పి ఆ శపథం చేసి ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరితే మొత్తం తెలంగాణ అల్లకల్లోలమైంది. మీరు కూడా ఎక్కడోన్లు అక్కడ 100,000 గ్రామాలలో టెంట్లు
లులులు పార్లమెంట్లో అల్లకల్లోలం ప్రజలంతా గందరగోళం చేస్తే అప్పుడు ఒక ప్రకటన ఇచ్చింది. చిదంబరం అంటే ఆయన వచ్చి హోంమంత్రి తెలంగాణ ఏర్పాటు చేస్తామని నువ్వు దీక్ష బంద్ చేయి. నమ్ముతాం కదా, కేంద్ర హోంమంత్రి చెప్పినాక మరి నమ్మాలి కదా. దీక్ష బంద్ చేసినాం. తెల్లారి ఆంధ్రోలు మొత్తం రాజీనామాలు డ్రామా. మూడో రోజుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు జేఏసీ తయారు చేసి అన్ని పార్టీలను పెట్టి నానా తంటాలు పడి మళ్ళొక 3.5 ఏండ్లు భయంకరంగా కొట్లాడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆశీర్వచనం ఇస్తే మీ ప్రేరణతోని మీ స్ఫూర్తితోని చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరేం చేసినారు? దీని మంచో చెడనో చూసే బాధ్యత నీకే అని చెప్పి నాకు అప్పచెప్పి పని మొదలు పెట్టాలి. ఎట్లా కొత్త కుండలో ఈగలు వచ్చినట్టు. దీని ఆర్థికం తెలియదు, కథ తెలియదు. చాలా చాలా కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితి. అంత అలకటి పని కాదు. ఏం చేయాలా? ఎక్కడికక్కడ పెద్ద భయంకరమైనటువంటి బాధ, చాలా ఇబ్బంది. ఇదే జిల్లాల చాటిపల్లి ఉంటుంది, చొప్పదండి మండలంలో జిఆర్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన బీహార్లో పనిచేస్తూ ఉండే. నేనే స్వయంగా జిఆర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్నా మన సొంత రాష్ట్రం వచ్చింది, మనం బాగు చేసుకోవాలి, మీరు రావాలి అని పిలిపించుకొని అట్లాంటి వాళ్ళందరినీ సమూహపరచుకొని ఒక ఎజెండా వేసుకొని బయలుదేరి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో మొత్తం తెలంగాణ చెరువులు నాశనం చేసింది. కాకతీయ రాజులు తవ్వించిన చెరువులు ఉండే మనకు బ్రహ్మాండంగా ఒక 75-80 వేల చెరువులు ఉండే. ఆంధ్ర పాలకుల సమైక్య పాలనలో మొత్తం నాశనం పట్టేసిండ్రు, కబ్జాలు పెట్టిండ్రు, నాశనం పట్టిండ్రు. చివరికి 40-44 వేల చెరువులు ఉండే. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎవరి పేరు పెడితే బరకత అవుతుంది అని ఆలోచించి ఏ కాకతీయ రాజులైతే మనకు అన్నం పెట్టినరో వాళ్ళ పేరుతో ఇది బాగా చేయాలని చెప్పి మన మొట్టమొదటి కార్యక్రమం మిషన్ కాకతీయ. ఎందుకు మిషన్ కాకతీయ? ఆ చెరువుల దరిద్రం వదిలిస్తే, వాటిని బందోబస్తు చేస్తే, వాటిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బోర్లు బాగా నీళ్ళు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించి చేసినాం. అది కూడా తెలంగాణ ప్రజలు, రైతులు ఒక ఉద్యమంలాగానే చేశారు. మట్టి తీసుకొని పోండి, సారవంతంగా ఉంటుంది, మీ పొలాలలో పోసుకోమంటే లక్షల ట్రాక్టర్ల మట్టి తీసుకొని పోయింది తెలంగాణ రైతాంగం. అన్ని గ్రామాలలో ఒక విప్లవం లాగా ఆ మట్టి తీసుకొని పోయి వాళ్ళ భూములలో పోసుకొని కూడా బ్రహ్మాండంగా చేసింది. అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం 10 ఏళ్లలో ఎన్ని చేసినామో మీరు చూసారు. బట్టి మాటలు మాట్లాడు, గప్కాలు కొట్టుడు కాకుండా నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ కూడా చూసారు. శాసనసభలో నిలబడి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్లలో మిషన్ భగీరథ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే మల్ల తేపకు నేను నిలవడం, ఓట్లు అడగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా చూసినామా? నేను చెప్పిన మాట అసెంబ్లీలో నిలబడి చెప్పి ఆ 5 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి నడవలే? మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలగదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఇక్కడ దరిద్రం పోయేదాకా ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.